తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసమని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించనున్నారు. రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. బీఆర్ఎస్ ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు శతాబ్ది ఉత్సవాలకు పూర్తిగా రంగం సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దీన్ని ఘనంగా నిర్వహించాలన్నట్టుగా గతంలో 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ దీన్ని చాలా వరకు కూడా ఆయన విస్మరించారు. సో ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలన్నట్టుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం ఈసారి ఈ వేడుకలు తాము కూడా ఘనంగా నిర్వహించాలని, దీనికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాన్ని వైపు మన్నిస్తూనే అసలు కేసీఆర్ వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే ఆ సన్మానం కూడా ఉంటుంది. సో ఈ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకల సభ కూడా నిర్వహిస్తారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షన ఇది జరగనుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అయితే ఇరు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునే నేపథ్యం కనిపిస్తుంది. సో ఇంకా అయితే ఈ సందర్భంగా ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక మార్పులుగా చేసింది. తెలంగాణలో టీఎస్ ఉన్నదాన్ని టీజేగా మార్చింది. జై జై హే తెలంగాణను మొత్తంగా రాష్ట్ర గీతంగా మార్చాలని ప్రయత్నాలు కూడా చేస్తుంది. దానికి తగ్గట్టు సంగీత దర్శకులతో సైతం ఇటు రేవంత్ రెడ్డి సైతం నిన్న కూర్చోవడం జరిగింది. సో ఇలా అన్ని ఏర్పాట్లు ఇటు 2 పార్టీలు కూడా ముందుగా అన్నట్టుగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. తెలంగాణ దశాబ్ది వేడుకల ఉత్సవాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి భారీ ఏర్పాట్లను అయితే చేస్తోంది. సోనియా గాంధీని ఆహ్వానించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రెడీ అవుతా ఉంది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సర్కారు ప్రకటించింది. రాష్ట్ర అధికారిక గీతంగా కూడా జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం విడుదల చేయనుంది. అలాగే ప్రభుత్వ అధికారిక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి రూపాన్ని సైతం కూడా ఆవిష్కరించనుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సైతం ఈ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. అందుకోసం జాబితాను కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేస్తా ఉంది. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ గా మారిస్తే దాన్ని టీజీగా రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా సవరించింది. ఇది కూడా జూన్ 2వ తేదీ నుంచి కూడా అమల్లోకి రానుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి తొలి ఆవిర్భావ వేడుకలు ఇందులో రేవంత్ రెడ్డి కనిపించేలా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించగా అందుకు ఎన్నికల కమిషన్ కూడా అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను కూడా ప్రధాన కార్యదర్శి కూడా శాంతి కుమార్ కూడా దగ్గరుండి
చూసుకుంటా ఉన్నారు. దీనికి ఈ కార్యక్రమం కూడా పరేడ్ గ్రౌండ్స్ ని సందర్శించి కూడా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సాగేందుకు కూడా అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలని కోరారు. స్టేజ్ ఏర్పాట్లతో పాటు సభా ప్రాంగణంలో విద్యుత్ గాని, మంచినీటి సరఫరా గాని అన్ని ఏ విధంగా కూడా అంతరాయం కలగకుండా చూసుకుంటూ బందోబస్తు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని కూడా ఆ శాఖల అధికారులను కోరారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సర్కులర్ విడుదల చేసింది. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని కూడా అధికారిక ఆదేశాలు జారీ చేశారు శాంతికుమారి. ఎలక్షన్ కమిషన్ అనుమతితో వేడుకలు నిర్వహిస్తున్నట్టు సర్కులర్ లో సిఎస్ తెలపడంతో పాటు ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, చైర్పర్సన్లతో పాటు ఆయా కార్యాలయాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల్లో కూడా ఉదయం 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ నిర్వహించాలని అందులో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అన్ని జిల్లా కార్యాలయాల్లో, శాఖల కార్యాలయాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అందులో పొందుపరిచారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రధాన కీలక పాత్ర పోషించినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి సోనియా గాంధీని కూడా ఈ శతాబ్ది ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా కూడా తీసుకొచ్చి ఘనంగా సన్మానించేందుకు కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా కూడా కోరనున్నారు. ఇటు సోనియా గాంధీతో పాటు అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరాన్ని కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ శతాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించి ఉద్యమకారులతో పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధించడానికి కారకులైన వారిని కూడా ఘనంగా సన్మానించాలని మాత్రం డిసైడ్ అయింది విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.